మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి నెబుకద్నెజరు ఏమయ్యాడో ఒకసారి మనం ఆలోచిస్తే భయమేస్తుంది. స్వబుద్ధి చాలాసార్లు మనల్ని గర్వంలోకి నెట్టేస్తుంది. స్వబుద్ధి మనలను లోకాశల్లోకి నెట్టివేస్తుంది. స్వబుద్ధి మనలను క్రీస్తు నుండి వేరుపరుస్తుంది. నీ స్వబుద్ధి నిన్ను క్రీస్తు యొద్దకు నడిపించదు. అది నిన్ను లోకములోనికి, పాపములోనికి, శాపములోనికి నెట్టివేస్తున్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. రాజు అయితే తాను కలుగు చేసిన ద్రాక్ష తోటలను బట్టి, వేలాడే ద్రాక్ష తోటల యొక్క సౌందర్యాన్ని బట్టి, బబులోను అంతఃపురాన్ని బట్టి తన హృదయంలో గర్వించాడు. ఆఖరికి పక్షి గోళ్ళు వంటి గోళ్ళు కలిగి, అర్థమవుతున్న తన శరీరం అంతా పక్షి ఈకలతో నింపబడి, గాడిద వల్లే గడ్డి మేస్తూ ఒక జంతువులాగా మారిపోయాడు. 2 కొమ్ములు తనకొచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది. అవును, ఆఖరికి బబులోను దేశం ఉన్నటువంటి నెబుకద్నెజరు ఎప్పుడైతే తాను పశ్చాత్తాపడ్డాడో దేవుడు అతన్ని క్షమించి తిరిగి మరలా ఆ రాజ్యాన్ని తనకిచ్చాడు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు? ఒకవేళ నీ జ్ఞానాన్ని బట్టి, ఒకవేళ నీకు ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన ధనాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన ఆస్తిని బట్టి, నీకు ఇవ్వబడిన ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో ఆలోచించు. నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని దేవుని వాక్యం చెప్తుంది. నీ పూర్ణ హృదయంతో ఎప్పుడైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతావో అప్పుడు ఆయన అత్యధికమైన ఆశీర్వాదం అంటే ఏంటో నువ్వు చూస్తావు. సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నీ ప్రయాస యెహోవా ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు. నీ స్వబుద్ధి నీ నాశనానికి తీసుకెళ్తుంది. దేవునితో కూడినటువంటి దైవజ్ఞానం, దేవుని బుద్ధి నీకు నీతిని కలుగు చేస్తుంది. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె